గద్దర్కి తెలుగు సినిమాకి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళిద్దరికి ఏమైనా? ఎప్పుడో 1979లో ఒక్క సినిమాలో ఒక్క పాట పాడాడట ఆయన. ఇప్పుడు ఆయన పేరు తెచ్చి తెలంగాణ మూవీ అవార్డ్స్ కి ఆయన పేరు పెట్టడం అనేది ఎంతవరకు రిలవెంట్ అది? ఇప్పుడు మనిషి పేరే పెట్టాలి అనుకుంటే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా, మరి వాళ్ళ పేర్లే పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నంది అవార్డ్స్ అని పెట్టారు. ఎందుకని? ఏం గుర్తొస్తుంది నంది అంటే? శివుడు, నంది, ఒక దైవత్వం, ఒక డివైన్ ఫీలింగ్ ఉంటది. అప్పట్లోనే వాళ్ళు ఎన్టీఆర్ పేరు, ఏఎన్ఆర్ పేరు, ఇంకెవరిదన్నా పెద్ద డైరెక్టర్ పేరు అట్లా పెట్టేవాళ్ళు కదా, అయినా కూడా పెట్టలేదు కదా. ఎందుకంటే న్యూట్రల్ గా ఉండాలి నా నేమ్. ఆల్రెడీ మన మూవీ ఇండస్ట్రీలో కానీ సొసైటీలో కానీ కమ్మ, కాపు, రెడ్డి, వెల్మ అని చెప్పి క్యాస్ట్ ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయి. అందుకని చెప్పి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మంచిగా నీట్ గా ఒక నంది అవార్డ్ అని పేరు పెట్టాడు. అప్పుడు ఒక వ్యక్తి ఉండడు, ఆ వ్యక్తి కనుక క్యాస్ట్ ఉండదు. అవార్డ్స్ తీసుకునే వాళ్ళకు కూడా ఒక న్యూట్రల్ ఆస్పెక్ట్ ఉంటుంది అక్కడ. ఎవరి పేరు ఉండదు, ఎవరి క్యాస్ట్ ఉండదు అక్కడ. అట్లా ఒక న్యూట్రల్ నేమ్ పెడితే బాగుంటదేమో. అండ్ అలాగే గద్దర్ అనే పేరుని ఇంకేదైనా మంచి పెద్ద బ్రేవరీ అవార్డుకో, రెవల్యూషనరీ అవార్డు లాంటి దానికి ఏదైనా పెడితే బాగుంటది. ఈ చిన్న సినిమా ఇండస్ట్రీకి కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఆలోచించి రీథింక్ చేస్తే బాగుంటదేమో. ఇట్లా గద్దర్ పేరుని ఇంకో మంచిదానికి పెట్టి చిన్న సినిమా అవార్డ్స్ కి ఏదైనా న్యూట్రల్ నేమ్ పెడితే బాగుంటది.